యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. అర్థమైందండి? మీరు నమ్మకంగానే వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, వాక్యాన్ని వింటున్నారు, కానుకలు వేస్తున్నారు, చాపలు ఎత్తుతున్నారు, తాళాలు వేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ మీరు ఆయన మరణాన్ని ప్రకటించట్లేదు. కాబట్టి మీరు ఇంకా పాపులే. దయచేసి ప్రకటించండి, లేకపోతే చాలా కష్టం. అట్లాగే 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. అర్థమైందండి? మీరు ఆ ఒక్క ఆజ్ఞని పాటించకపోవటం వల్ల మీరు ఇంకా పాపంలోనే ఉన్నారు. దయచేసి మారండి, లేకపోతే చాలా కష్టం. అదేంటి మరి మేము నమ్మకంగానే ఉంటున్నాం, బలా తీసుకుంటున్నాం, మరి మాకు కుదరదు సువార్త ప్రకటించడం, అది అనుకుంటే కుదరదు. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము 2-3 వచనాలు. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. కనీసం మీకు సువార్త చెప్పే అంత టైం లేదు, అంత జ్ఞానం లేదు. నీ జీవితంలో ఏదో ఒక మేలు చేసే ఉంటాడు కదా, లేకపోతే నువ్వు ఎప్పుడో గంగలో కలిసిపోయేదాన్ని, గంగలో కలిసిపోయాడు కదా. కనీసం నీ జీవితంలో జరిగిన మేలైనా వేరే వాళ్ళకి చెప్పే భాగ్యాన్ని నీకు దేవుడు ఇస్తే అదే ఒక సాక్ష్యం. ఆ సాక్ష్యమే ఒక సువార్త. అది కూడా చెప్పలేకపోతే నువ్వు ఇంకా పాపంలోనే ఉన్నావు. దయచేసి మారండి. మీరందరూ అనుకోవచ్చు, సువార్థికులు సువార్త ప్రకటిస్తారు, పాస్టర్లు సువార్త ప్రకటిస్తారు, బిషప్లు, రెవరెండ్లు, సంఘ పెద్దలు వాళ్ళంతా ప్రకటిస్తారు, మేమెందుకు సువార్తను ప్రకటిస్తాం అని మీరు అనుకోవచ్చు. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. 1 దినవృత్తాంతములు 16వ అధ్యాయము 23వ వచనం. సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. సర్వభూజనులారా అంటే పాస్టర్లు కాదు, రెవరెండ్లు కాదు, బిషప్లు కాదు, సంఘ పెద్దలు కాదు, పరిచర్య చేసేవాళ్ళు కాదు. మానవుడిగా పుట్టిన ప్రతి మనిషి ఆ లెక్కలోకే వస్తారు. అందుకే సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి. మరి సువార్త ఎప్పుడు ప్రకటించాలి? ఆయన బల్లా తీసుకున్నప్పుడే ప్రకటించడం కాదు, అనుదినము ప్రకటించాలంటే అక్కడ ఉంది. చూడండి ఒకసారి. యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. ప్రకటించకపోతే మీరు ఇంకా ఈ లోకమనే పాపంలోనే ఉన్నారు.